మార్నింగ్ లేవగానే చాలామందికి టీ కాఫీలు అలవాటు ఉంటుంది. సో బెడ్ కాఫీ కానీ టీ కానీ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కాన్స్టిపేషన్ కానీ లేకపోతే జిఐటీ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ యాసిడ్ రిఫ్లక్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమంది నైట్ టైంలో వైన్ తీసుకొని పడుకుంటూ ఉంటారు. సో వీళ్ళకు కూడా మార్నింగ్ లేవగానే నాజియా సెన్సేషన్ అనేది ఉంటుంది. సో అమ్మాయిలకు ఎక్కువగా చాక్లెట్ తీసుకుంటున్నప్పుడు ఈ బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది ఏంటంటే మీకు బ్లోటింగ్ ఎందుకు వస్తుంది, సో టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు మాత్రమే, చాక్లెట్ తిన్నప్పుడు మాత్రమే, లేకపోతే వైన్ తీసుకున్నప్పుడు మాత్రమే నాజియా సెన్సేషన్స్, జిఐటీ ప్రాబ్లమ్స్, యాసిడ్ రిఫ్లక్స్లు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ కల్ప్రిట్ ఎవరు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎర్రా. మీకు జనరల్లీ ఈ టీ కాఫీ తాగినప్పుడు తిప్పడము, కడుపులో తిప్పడము, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్స్, కొంతమందికి ఈ చాక్లెట్స్ ఏమన్నా తినగానే బ్లోటింగ్ సెన్సేషన్స్ ఎందుకు వస్తాయంటే బికాజ్ వీటిలో టానిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ టానిన్ అనే కాంపౌండ్ అనేది మీకు ఈ గట్ ఇష్యూస్ను అంటే డిస్టర్బెన్సెస్ని ఎక్కువగా చేస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఈ టానిన్స్ని TANNINS ఈ టానిన్స్ అనేవి మరి కల్ప్రిటా అంటే మనం కల్ప్రిట్గా చూపించలేము. ఎందుకనంటే ఈ టానిన్స్ అనేవి అందరికీ డిస్టర్బ్ చేయదు. ఎవరి గట్ అయితే హెల్దీగా ఉంటుందో, ఎవరి డైజెషన్ అయితే బాగుంటుందో వాళ్ళకి ఈ టానిన్స్ వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ టానిన్స్ ఎందులో ఉంటాయి జనరల్లీ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు టీ కాఫీలలో ఉంటుంది, చాక్లెట్లో ఉంటుంది, రెడ్ వైన్లో ఉంటుంది, దాంతోపాటు బెర్రీస్లో ఉంటుంది, బ్లూబెర్రీస్ కానీ బ్లాక్ బెర్రీస్ కానీ, కొన్ని లెగ్యూమ్ జాతికి సంబంధించిన అంటే చిక్కుడు గింజలు వీటిలలో కూడా మనకు టానిన్స్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల వెజిటేబుల్స్లో కూడా ఉంటాయి. సో మరి టానిన్స్ ఉన్నాయని చెప్పేసి మనం అన్నీ తినడం ఆపేద్దామా? అలా కాదు కదా. సో అలా అని చెప్పేసి టీ కాఫీలో రోజుకు 4-5 సార్లు తాగండి అని కూడా చెప్పట్లేదు. రోజుకు 1 సార్లు 2 సార్లు తీసుకున్నప్పుడు జనరల్లీ మనకు బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా కాకుండా మల్టిపుల్ టైం తీసుకుంటే ఎవరికైనా కానీ ఇబ్బంది పెడుతుంది. కాకపోతే మరి 1-2 సార్లు టీ కాఫీ తాగినప్పుడు లేకపోతే చాక్లెట్ తిన్నప్పుడు మీకు ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని అంటే బికాస్ మీ గట్ అనేది కరెక్ట్గా లేదు అని అర్థం. అంటే మీ డైజెషన్ అనేది కరెక్ట్గా పనిచేయట్లేదు అని అర్థం. సో మరి మనం ఈ టానిన్స్ అనేవి ఎవరికి ఇబ్బంది పెడుతుంది ఎక్కువగా అంటే ఆల్రెడీ మీకు ఇంటర్నల్ ఇష్యూస్ లైక్ IBS కానీ లేకపోతే స్టమక్ యాసిడ్ ఎవరికైతే తగ్గుతుందో, ఎందుకంటే మనం జనరల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాగానే చాలామంది చేస్తారంటే యాంటాసిడ్లు, మార్నింగ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తీసుకుంటారు. సో దీనివల్ల చాలామందికి యాసిడ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు యాసిడ్ ఎక్కువడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ స్టమక్లో యాసిడ్ తగ్గడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరికైతే లో స్టమక్ యాసిడ్ ఉంటుంది అండ్ దాంతోపాటు మీ గట్లో పేగులలో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయిన వాళ్ళకి అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సరిగా రిలీజ్ కాని వాళ్ళకి, సో అండ్ లివర్ సరిగా పనిచేయని వాళ్ళకి అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, గర్ల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి, గర్ల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, బైల్ ప్రొడక్షన్ సరిగా జరగని వాళ్ళకి, వీళ్ళందరికీ ఏం చేస్తాయంటే ఈ టానిన్స్ అనేవి మీ కండిషన్ని ఇంకా అగ్రవేట్ చేస్తాయి. అంటే మంటలో మళ్ళీ పెట్రోల్ పోసుకుంటున్నట్టు. సో జనరల్లీ టానిన్స్ ఏం చేస్తాయంటే టానిన్స్ కెన్ డ్యామేజ్ యువర్ స్టమక్ యాసిడ్ ఆల్సో. సో స్టమక్ యాసిడ్ను డిస్టర్బ్ చేస్తుంది. దీంతోపాటు మీకు ప్రోటీన్ ఏదైతే తీసుకుంటూ ఉంటారో అనుకోండి, మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ ప్రోటీన్ ఫుడ్కి వెళ్ళి ఇది బైండ్ అయిపోయి మీ డైజెషన్ ఇంకా స్లో చేస్తుంది. సో ఇలా టానిన్ వల్ల మీకు చాలా డిసడ్వాంటేజెస్ అనేవి కొంతమందిలో కనబడతాయి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మీకు జిఐటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందిని చూస్తూ ఉంటారు. సరే, మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే సింపుల్గా మీ స్టమక్ యాసిడ్ని పెంచుకోవడము అండ్ మీ గట్ బ్యాక్టీరియాని పెంచుకోవడం, అంటే పొట్టలో మంచి బ్యాక్టీరియాని పెంచుకోవడము, అంటే సింపుల్గా ప్రోబయాటిక్స్ అనేవి రెగ్యులర్గా తీసుకోవడము, అంటే సింపుల్గా పెరుగు తీసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా. అండ్ దీంతోపాటు వాటర్ అనేది కరెక్ట్గా సఫిషియెంట్గా తీసుకోవడము, డీహైడ్రేట్ అవ్వకుండా. అండ్ తినేటప్పుడు కొంతమంది వాటర్ తాగుతుంటారు, అలా తాగకండి, ఎందుకంటే డైజెషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు మీ లివర్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయా, ఫ్యాటీ లివర్ ఉందా, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయా, వాటిని ఫస్ట్ ట్రీట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే మీ గట్ అనేది బ్యాలెన్స్ అవుతే అప్పుడు మీరు రోజుకు 1 పూటనో 2 పూటలో తీసుకున్న టీ కాఫీలు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. సో ఇక్కడ ఈ టానిన్స్ అనేవి అందరినీ డిస్టర్బ్ చేయవు,
కొందరిని మాత్రమే డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎందుకంటే మీ జీర్ణ వ్యవస్థ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల. అండ్ ఇంకా మీరు కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే మీ డైజెషన్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే ఇండైజెషన్ ఎందుకు వస్తుంది, చాలా మందిలో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అని అంటే మీరు తినేటప్పుడు ఎక్కువగా వాటర్ తాగడం ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, తినేటప్పుడు ఒక వెజిటేరియన్ ఫుడ్ అయితే ఒక 30 టైమ్స్ అన్నా నమలాలి, నాన్ వెజిటేరియన్ అయితే ఒక 40 టైమ్స్ అన్నా నమలాలి. నమలకుండా ఆదరబాదరగా తినేయడము. అండ్ చాలా మందిలో ఈ టానిన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరికి ఇబ్బంది పెడుతుందంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. స్ట్రెస్ వల్ల కూడా మీ హార్మోన్స్ అనేవి గ్రెలిన్ కానీ ఈ డైజెస్టివ్ హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో ఇలా స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ నిద్ర కూడా సరిగా పోకపోవడం వల్ల మీ డైజెషన్ అనేది స్లో అవుతుంది. అండ్ డిన్నర్ అనేది చాలా లేట్గా చేయడం, అంటే 9, 10, 11 గంటలకు తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎర్లీగా డిన్నర్ చేయగలిగితే మీ డైజెషన్ ప్రాసెస్ అనేది నార్మల్ అవుతుంది. సో ఇలా మీరు మీ డైజెస్టివ్ ఇష్యూస్ను కరెక్ట్ చేసుకుంటే మీరు అప్పుడప్పుడు టీలు కాఫీలు తాగినా మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే గ్యాస్ట్రైటిస్ అని కింద కామెంట్ చేయండి, మీకు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను.